వెల్కమ్ టు 69 టీవీ. 69 టీవీ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలు. కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగరవేసిన కలెక్టర్ ప్రావీణ్య. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. వికారాబాద్లో పొంగిపొరుతున్న వాగులు వంకలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. భారతదేశం 79వ స్వతంత్ర దినోత్సవ శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. ఈ చారిత్రాత్మక వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం, వేదికపై పూల వర్షం కురిపించడం ఈ ఏడాది వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం ఉదయం సుమారు 7:30 గంటలకి ప్రధాని మోదీ ఎర్రకోటపై చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది ఆయనకు వరుసగా 12వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం కావడం విశేషం. स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं भारतीय वायुसेना के 2 Mi-17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और दूसरा ऑपरेशन सिंदूर को दर्शाने वाला ध्वज लिए हुए इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांडर विनय पूनिया और विंग कमांडर आदित्य जयसवाल. गार्ड ऑफ ऑनर दिया जाएगा. इस वर्ष सलामी गारद का संचालन भारतीय वायुसेना के विंग कमांडर AS सेखो कर रहे हैं. सेना पुलिस मान गार्ड जनरल सलामत चत. విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు పరేడ్ ఆకట్టుకున్నాయి. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Parade Commander Abhyardhana Manni. Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle.
పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. विश्राम होगा विश्राम. కేవలం ఆంధ్రావనిలోనే కాక యావత్ భారతావనిలోనే పేరెన్నికగన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయమనంతో सलामी देगा. राष्ट्रीय सलूट सलामी शास्त्र. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకం ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో హాజరైన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ విచ్చేసిన తహసీల్దార్ అండ్ సూపరింటెండెంట్స్ అందరికీ, కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ, అండ్ అలానే పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలకి, పోలీస్ స్టాఫ్కి, ప్లస్ మీడియా మిత్రులకి అందరికీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎవ్రీ ఇయర్ ఒక పేట్రియాటిక్ ఫీలింగ్తో మనము ఈ ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎన్షూర్ దట్ ఏ రీజన్తో అయితే ఇండిపెండెన్స్ అనేది మనం తెచ్చుకొని ఎవ్రీ డే కృషి చేస్తాము. కంట్రీ గోల్స్ అవ్వచ్చు, ఆర్ స్టేట్కి ఉన్న గోల్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మనము మన కంప్లీట్ హార్డ్ వర్క్ అండ్ మనకున్న స్కిల్తో ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే చాలా మంచి ప్రోగ్రెస్ చాలా స్కీమ్స్లో మనం తీసుకొచ్చాము. అవి ఇంద్రమ్మ ఇల్లే అవ్వచ్చు, NREGS అవ్వచ్చు, భూభారతి అవ్వచ్చు, ఇట్లాంటి అన్ని స్కీమ్స్లో ఎంప్లాయీస్ అందరూ చాలా కృషి చేస్తున్నారు. ఈ 1 year వచ్చే 1 yearలో కూడా ఇంకా మంచిగా మనం ప్రోగ్రెస్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క ఎంప్లాయీని రిక్వెస్ట్ చేస్తూ ఈ ఇండిపెండెన్స్ డే సందర్భానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా అధికారులందరూ అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ओके भाई. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేదునూరు గ్రామ పంచాయతీ మాన్యగూడ గ్రామంలో పాఠశాల యాజమాన్యం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాన్సీ పక్క జరా కొంచెం. అరే పురుషాంత్ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దరూర్ మండలం పరిధిలోని నాగసంబందర్, మేమిన్కుర్దు గ్రామాలకు రాకపోకలు బంద్ కావడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దరూర్ మండలం గురుదొట్ల గ్రామ చెరువుకు గండి పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న దరూర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి అనుసంధానంగా ఉన్న ఓట్లను తప్పుదో పట్టించాడని, దొంగ ఓట్లతో ప్రజలను మోసం చేస్తున్నారని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం హిందువుల పేరు చెప్పుకొని హిందువులను మోసం చేస్తుందని మండిపడ్డారు. 120 ఓట్లు, ఒక్కొక్కరు 150 ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళ దొంగ ఓట్లు నేర్చుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా. మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా మనం అందరం ఏమనుకుంటామంటే మనం అందరం హిందువులం, బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది, మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడదని ఒక సెంటిమెంట్తో ఈరోజు అందరూ కూడా బీజేపీకి ఓట్లు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఒక హిందూ మతాన్ని దీన్ని ఒక హిందూ ఒక సెంటిమెంట్ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా. మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం హిందువులం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారాబాద్ పట్టణంలో కాను దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా 70% అందరూ కూడా హిందువులు ఉన్నారు. మరి వాళ్ళందరం కూడా అందరూ కూడా ఎవరెవరికి ఒక కొన్ని ఆలోచనలు ఉంటాయి. కొందరు దేవుళ్ళను నమ్ముతారు, కొందరు నమ్మరు. అయినప్పటికీ మాత్రం వారు హిందువులు కారంటూ కాదు. బీజేపీకి ఓటేసిన వాళ్ళు మాత్రమే హిందువులని కాదు. ఎవరైతే దేశ సేవ చేస్తారో, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళు నిజమైన దేశస్తులు, నిజమైన స్వాతంత్ర సమరయోధులు. మరి వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నట్లు, వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నట్లు లెక్క. ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకొని ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమరయోధులు గారు, దేశం కొన్ని పనిచేస్తున్నట్టు గారు, వారు పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి, రాజీనామా చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి. మన దేశం లోపల బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని
మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాడు. పార్లమెంట్లో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మన ఎంపీలను, మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడడం లేదు. కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు. ఎలక్షన్ కమిషన్కు 300 మంది ఎంపీలతో డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల 25 పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం 15,000 నుంచి 25,000 ఓట్ల లోపల దగ్గర 25 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచిండ్రు. లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క 25 నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పకడ్బందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు, మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇళ్లలో ఎవరు ఉండలేరు. ఒక్కొక్క ఇంట్లో 100 మంది, 80 మంది, 20 మంది, 30 మంది ఈ విధంగా డోర్ నెంబర్స్తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకు వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో, నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను ప్రధానమంత్రి మోసం చేసి మళ్ళొక్కసారి గద్దె మీద ఎక్కిండు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు ప్రారంభం సమయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్ణయించాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురుకులంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులను 8 గంటల కల్లా స్కూల్లోకి పంపించడం జరుగుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం 9 గంటలకు అన్ని స్కూళ్ళను ప్రారంభిస్తూ గురుకులాలు మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం 9 గంటలకు ప్రారంభించకుండా 8 గంటలకు ప్రారంభించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు లేచి ఈ విద్యార్థులను తయారు చేసి పంపడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళు 9 గంటలకు ఎలా అయితే ప్రారంభించారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాల్లో కూడా ఉపాధ్యాయులు, గురువులు లేని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అకామిడేషన్ లేనటువంటి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా 8 గంటల స్కూల్కు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. మరోవైపు అకామిడేషన్ కూడా విద్యార్థులు చక్కగా లేకపోవడం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా రోజు ఉదయం 6 గంటలకు లేచి 8 గంటల లోపల వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని స్కూల్కి రెడీ అవ్వడం అనేది కష్టమైపోతుంది. జూనియర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి 300 మంది విద్యార్థులు ఒకసారి రెడీ అయ్యేటటువంటి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఈరోజు ఆ ప్రాంతాల్లో లేదు. కాబట్టి అంటే 300 మంది మూకుమ్మడిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళందరూ తయారవడానికి కనీసం 9 గంటల లోపల సమయం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీలు, కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు ఉపాధ్యాయుల పేర్ల మీద. ఒకటి పోయాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు, మరొకరు వచ్చేసాం యూపీఎస్సీ, సిపిఎస్సీ అనుకుంటూ ఉపాధ్యాయులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతున్నారు తప్ప అసలైన పనులు ఎవరు చేయట్లా. కనీసం ఈ స్కూల్ టైమింగ్ అయినా సరే ఈరోజు 9 గంటలకు మారిస్తే గురుకులాల్లో, అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో మారిస్తే ఉపాధ్యాయులు, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడతారు. అదేవిధంగా వాళ్ళని 9 గంటలకు పంపడం ద్వారా అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, పిల్లలు కూడా నిద్రమత్తు లేకుండా వాళ్ళు నిద్రమబ్బులో పోయి స్కూళ్ళలో పడుకునే పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి. మీ పక్కన ఉన్నటువంటి సెక్రటరీలు అందరూ నిద్రపోతున్నారు. ఈ సెక్రటరీలు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ ముడ్డి మీద దాన్ని మరి పనిచేపించే విధంగా ప్రభుత్వం వాళ్ళని నడిపిస్తే 9 గంటలకి గురుకులాల్లో, అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా 9 గంటలకి స్కూల్ని ప్రారంభించే విధంగా ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేయటం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రభుత్వ ఆర్థిక వనరుల మీద కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. అదే ఒక్క నిర్ణయం ద్వారా ఈరోజు ఉపాధ్యాయులు ఆనందాన్ని నింపొచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయులే కాకుండా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులు గడపకుండా ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు నరక యాతన అనుభవిస్తున్నారు 8 గంటలకు పోయేటటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు. కాబట్టి 9 గంటలకు స్కూల్ టైం నిర్ణయించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేయకుండా పోతున్నట్లయితే ఇలాంటి వ్యతిరేకతలన్నీ మీ ప్రభుత్వాల మీద పడతాయి. ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి విద్యార్థులు ఎంత కారణమో, విద్యార్థి చేసి మేము ఎంత కారణమో మేము మీకు సూచనగా చెప్తున్నాం. దయచేసి దీన్ని పట్టించుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజలు పట్టించుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
నిర్ణయించాలి. ప్రభుత్వ స్కూల్లో 9 గంటలకు నిర్ణయించినట్టుగా గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో 9 గంటలకు స్కూల్ నిర్ణయించాలి. ప్రారంభించాలి. గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో 9 గంటలకే స్కూల్ను ప్రారంభించాలి. గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో 9 గంటల స్కూల్ వెంటనే 9 గంటలకి వెంటనే మార్చాలి. గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో స్కూల్ టైమింగ్ 9 గంటలకు వెంటనే మార్చాలి. స్కూల్ టైమింగ్ 9 గంటలకి గురుకులాల్లో ప్రైవేట్ స్కూల్లో వెంటనే నిర్ణయించాలి. 9 గంటలకి స్కూల్గా గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో వెంటనే నిర్ణయించాలి. ప్రైవేట్ స్కూళ్ళలో గురుకులాల్లో 9 గంటలకి స్కూల్. ఆటల సామర్థ్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీని, స్ఫూర్తిని పెంపొందిస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ గ్రామోత్సవం వేడుకకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈషా ఫౌండేషన్ గత 3 సంవత్సరాలుగా గ్రామోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటల ద్వారా వినోదంతో పాటు అంతరించిపోతున్న సాంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేను ఈషా గ్రామోత్సవం వాలంటీర్స్ మేము ఇది ఈషా గ్రామోత్సవం 17th ఈషా గ్రామోత్సవం కండక్ట్ చేస్తున్నాం మనం సంగారెడ్డిలో. సో ఇది మనకి ఏపీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3వ గ్రామోత్సవం అనమాట. ఈషా గ్రామోత్సవం జరుగుతుంది. ఇది 17 ఏళ్ళుగా జరుగుతున్న గ్రామోత్సవం. మన దగ్గర వచ్చేసరికి 3వది. సంగారెడ్డిలో మనం 3వ సంవత్సరం చేస్తున్నాం. ఇది 23 ఆగస్టు అంబేద్కర్ స్టేడియంలో మనకి ఈషా గ్రామోత్సవం సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఈషా గ్రామోత్సవం అంటే ఆటల పండగ. మన గ్రామాలంటేనే ఆటలో స్ఫూర్తి. ఈ స్ఫూర్తి క్రమేణా తగ్గుతున్న టైంలో మనకి ఈషా గ్రామోత్సవం అనేది నూతన ఉత్సాహం తీసుకొచ్చింది అనమాట. ఆటలు గ్రామ స్థాయిలో ఇది ఆటల్లో చైతన్యం తేవడానికి మనకి ఈ ఈషా గ్రామోత్సవం అనేది సద్గురు మనకు మంచి ప్లాట్ఫామ్ అందించారు. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగింది. ఇందులో రెండు ఆటలు ఉంటాయి. ఒకటి వాలీబాల్, రెండోది త్రోబాల్. వాలీబాల్ ఏమో పురుషులకి, త్రోబాల్ ఏమో మహిళలకి. ఓకే, ఇక్కడ ఇది కేవలం గ్రామస్తుల మటుకే పార్టిసిపేట్ చేస్తారు. ఆట ఇందులో స్టేట్ ఛాంపియన్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ప్లేయర్లు కానీ వీళ్ళెవరిని మనం సెలెక్ట్ చేయరు. ఇది కేవలం ఆటని ప్రోత్సహించడానికి మనం చేసే కార్యక్రమం ఈషా గ్రామోత్సవం. ఇది మనకి 9 రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం. మొత్తం కూడా 50,000 ప్లేయర్స్ వస్తారు. 50,000 విలేజెస్లో నుంచి దాదాపు 15,000 మంది ప్లేయర్లు వస్తారు. ఓకే, సో మనకి చాలా పెద్దగా అవుతుంది నేషనల్ వైడ్లో. ఇది మనకి సెప్టెంబర్లో ఫైనల్స్ జరుగుతుంది కోయంబత్తూర్లో. సద్గురు చేతుల మీదుగా వాళ్ళకి 5 lakh ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్ మనీ. సో ఇక్కడ క్లస్టర్ లెవెల్లో వాళ్ళకి ఫస్ట్ 4 ప్రైజెస్కి ప్రైజ్ మనీ ఉంది. 10,000, 8,000, 7,000, 4,000. ఓకే, అండ్ హైదరాబాద్ స్థాయిలో కూడా వాళ్ళకి ఇలానే ప్రైజ్ మనీ ఉంది. ఈ 2 చోట్ల గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు కోయంబత్తూర్లో ఆడతారు. సో ఇక్కడ మహిళలందరికీ కూడా మహిళలు ఒక టీం ఫామ్ అయ్యి వస్తే వాళ్ళకి ఛార్జెస్ కూడా మనం ఇస్తాం. ఆ రోజు గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ ప్లేయర్స్ అందరికీ కూడా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి అన్ని స్నాక్ ఫెసిలిటీ కానీ, లంచ్ కానీ, వాళ్ళు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, మనకి పీఈటీస్ కానీ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా అందరూ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గద్దిగరాజు తెలిపారు. జహీరాబాద్ నుంచి బడంపేట్ రాచన్నస్వామి దేవాలయం వరకు 3వ పాదయాత్రను జరుపుతున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న శివభక్తులు, రాచన్నస్వామి భక్తులు అందరూ జహీరాబాద్లోని రాచన్నస్వామి దేవాలయం వద్దకు వచ్చి పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. ఓం శ్రీ గురువత్సలింగాయ నమః. ఓం శ్రీ
ప్రాంతం నుండి రాచన్న స్వామి బెడంపేట్ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా వీరశైవలింగ సమాజ్ తరఫు నుంచి సాహస్పేటపట్నం కానీ అలా సంగారెడ్డిపట్నం పటంచెరుపట్నం వాళ్ళు కూడా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మా ఘనంగా ఉండి మమ్మల్ని ఎప్పుడు భుజాలతో మాకు ముందుకు నడిపిస్తూ పోతుంటారు. కాబట్టి ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాహస్పేట పట్టణానికి వచ్చి మన ఎడ్ల బజార్ సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అహానుకులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి జహీరాబాద్ తాలూకా వీరశైవ సమాజం నుంచి అలాగే రాచన స్వామి భక్త బృందం నుండి కోరబడుతుంది. కాబట్టి ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా వరుణుడు మాకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా వర్షం వస్తుందో రాదు తెలియదు, కానీ వర్షం వచ్చినా కూడా గత 2 సంవత్సరాల నుండి అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఈ పాదయాత్రను చాలా దిగ్విజయంగా చేశారు. అలాగే ఈ 3వ మహాపాదయాత్రను కూడా మీ అందరి సహాయ సహకారంతో దిగ్విజయం చేయాలని చెప్పేసి మా జహీరాబాద్ తాలూకా వీరశైవ సమాజం నుంచి కోరబడుతుంది. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ సంబరాలు. కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగరవేసిన కలెక్టర్ ప్రావీణ్య. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. వికారాబాద్లో పొంగిపొరుతున్న వాగులు వంకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6-9 టీవీ.